హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతితో ముచ్చట్లు. అయితే ఈ వీడియో వచ్చేసి 2 డేస్ వీడియోస్ని కలిపి ఒక వీడియోగా అప్లోడ్ చేస్తున్నానండి. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి క్లైమేట్ ఇట్లానే ఉంటుందండి. అండ్ బట్టలు అయితే అసలు ఆడడం లేదు, అది ఎక్కడ ఆరబెట్టినా ఇంట్లో అవన్నీ బయట అవన్నీ అసలు అంటే అసలు ఆడడం లేదనమాట. సో మొత్తానికి ఎలాగోకలాగా ఆ పని చేసేసి ఇక్కడైతే నేను తన్విక పాపకి అయితే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసాను అనమాట. బ్రెడ్ రోటీ ఇచ్చాను, అదే ఎగ్ చపాతి ఇచ్చాను. తను రా టీవీకే నేనమైపోయింది. తిను అని తన వెనకాల పడుతూనే ఉండాలి, అప్పుడు కానీ తిందు. ఇక్కడ వచ్చేసి మా వారు చికెను, మటను, ఫిష్, ప్రాన్ ఇలా చాలా వెరైటీస్ తీసుకొచ్చారనమాట. సో ఆల్రెడీ నేను నాన్ వెజ్ తిని చాలా అంటే చాలా రోజులు అయిపోయింది. ఈ రొయ్యలు వచ్చి తన్విక పాప కోసం. రొయ్యలను అయితే నేను ప్యాన్లోనే పసుపు వేసుకొని వాటర్ అంతా వచ్చేసినంత వరకు వేపుకున్నాను అనమాట. ఇది నాకు తెలియదు, మా పైన ఆంటీ చెప్పారనమాట. అప్పటి నుంచి అట్లనే కుక్ చేస్తున్నాను. ఇది వచ్చి సముద్రం చేపలు అనమాట, మా వారు తీసుకొచ్చారు. సో అది గింజనం తింటారనమాట, మా వారు బ్రేక్ఫాస్ట్ చేయరు. సో తన కోసమని గింజనం కోసమని వండుతున్న చేపలు. ఇక్కడ వచ్చేసి రొయ్యల ఫ్రై కోసమని ఆనియన్స్ జీరా వేసేసి పచ్చిమిరపకాయలు వేయలేదు, ఎందుకంటే తన్విక పాప కూడా తింటుంది కాబట్టి వేయకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా వేగించుకుంటున్నాను అనమాట. ఏంటి ఇంత నాన్ వెజ్ తినేస్తామా అని అనుకోవచ్చు, ఏంటి తింటారా వీళ్ళు అనుకొని. కాదు, ఆల్రెడీ తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చిందో అప్పటి నుంచి నాన్ వెజ్ అనేది తినలేదు ఇంట్లో. నార్మల్గా వెజ్ తింటున్నాం అనమాట. మా వారు కూడా ఆఫీస్లో హెక్టిక్ వర్క్ ఉండడం వల్ల తనకు కూడా తీసుకురావడం అవ్వడం లేదు. ఎగ్స్తోనే అలా కాలం గడిపేసాం అనమాట. ఈ మీన్ వైల్లో మా అమ్మమ్మ తాతయ్య వస్తారని కాల్ చేశారనమాట. సో వాళ్ళ కోసమని అవన్నీ వండుతున్నాను. సో వాళ్ళు కూడా ఎప్పుడు వచ్చారంటే లాస్ట్ ఇయర్ మా చెల్లి మ్యారేజ్ అనమాట, అప్పుడు కార్డు ఇవ్వడానికి వచ్చారండి. ఆ తర్వాత అస్సలు రాలేదు. ఎన్నిసార్లు పిలిచినా ఏమొస్తానులే అమ్మ ఆడపిల్లల ఇంటికి, ఇంకా చూసే కాలం చాలా ఉంది, అప్పుడు చూస్తే చూడాలి, ఇప్పటి నుంచి వచ్చి ఏం చేస్తాము అంటుంది మా అమ్మమ్మ. సో ఇక్కడైతే మా వారు చేపలు కడిగేసి తీసుకొస్తున్నారు. ఇవి నీటి చేపలు అనమాట, ఏం చేపలో తెలియదు. సో తీసుకొచ్చి తనే నీట్గా క్లీన్ చేసి నాన్ వెజ్ ఏం తీసుకొచ్చినా తను నీట్గా కడిగేసి ఇస్తారనమాట. ఇక్కడైతే రొయ్యల్లో కారం అయితే వేసుకున్నాను. మా పాప తిందు, బట్ ఏంటంటే కొన్నిసార్లు నేను వాష్ చేసేస్తాను అనమాట. కూర వండిన తర్వాత రొయ్యల్ని తనకు పెడతాను. సో తను అలా ఏదో తింటుంది, చిన్న కారమైనా తిందనమాట. ఇష్టం కాబట్టి కొంచెం కారమైనా తినేస్తుంది. అదే వెజ్ ఫుడ్ ఏమైనా పెట్టాను అనుకోండి అస్సలు తిందు, కారం కారం అంటుంది. సో అందుకు తను పెద్దగా కారం వేయను. సో ఇక్కడ ఇవన్నీ వండుకోవడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. చేపల కోసం చేపల పులుసు ఫ్రై అనమాట. సో దానికోసం పులుసు కోసం అని టమాటీలు, అందులోనే ఉల్లిపాయలు అయితే వేరేగా కోసుకున్నానులేండి. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, అదే ఆవాలు వేయలేదు, అల్లం వెల్లుల్లి, ఒక దాల్చిన చెక్క, లవంగము, ఒక పువ్వు వేసేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట పులుసు కోసం అని. సో ఇక్కడ వచ్చేసి రొయ్యల ఫ్రై మొత్తం అయిపోయింది. సో రొయ్యలు కొంచెం అయ్యాయన్నమాట. తేడా అయితే ఎంత తెచ్చారో అది వండినప్పటికి ఇంత గుద్దు కూర అయిందండి. చూడండి, ఆ కప్పుడు కూర అయిందనమాట. సో తన్విక పాపకి ఇంకా మా అమ్మమ్మ తింటారు అయిపోద్ది అనుకున్నాను, ఎందుకంటే మా తాతగారు తింటారు అనమాట. తాతయ్యకి చెరువు చేపలే కొంచెం ఎక్కువగా ఇష్టంగా తింటారు, మటన్ చికెన్ కూడా కొంచెమే తింటారు తాతయ్య. సో తాతయ్య కోసం మ్యాక్సిమం ఫిష్ తీసుకొచ్చాను. అండ్ మోస్ట్లీ మా వారికి కూడా ఇష్టం అనమాట. మటన్ కూడా మా వారికి ఇష్టం. అండ్ ఈ చేపలు ఉంటాయి చూసారు నీటి చేపలు, అవి కూడా ఇష్టం అనమాట. నాకెందుకు నీటి చేపలు నచ్చవండి, అవి కొంచెం ఎంత బాగా కడిగినా కూడా నాకు నాచు వాసనలాగా వస్తుంది. ఆ ఫీలింగ్తో నేను తిన్నను. సముద్రం చేపలు అయితే ఎలాంటివైనా తినేస్తానండి ఇష్టంగా. ఇంకా మటన్ అయితే మా వారి ఫేవరెట్ అనమాట, చెప్పక్కర్లేదు. నాకు మటన్ కూడా నచ్చదు. మటన్ చూస్తే నాకు చెల్లిలాగా అక్కలాగా అనిపిస్తుంది అనమాట, మన వెంకి సినిమాలో రవితేజ గారు చెప్పినట్టు. ఎందుకు అంటే ఆ మటన్ చూస్తే నాకు మేక అలా గుర్తొచ్చేస్తుంది. సో మటన్ కూడా తిన్ను. సీ ఫుడ్ని ఇష్టంగా తింటాను అనమాట. చికెన్ కూడా ఈ మధ్యన తగ్గించేస్తాను, ఎందుకంటే ఈ మధ్యకాలంలో వస్తున్న న్యూసెస్ ఉన్నాయి చూసారా, ఇంజెక్షన్స్ వేస్తున్నారంట. సో వాళ్ళకి ఫ్లూస్ రావడము, అందులో వర్షాకాలం అస్సలు చికెన్ ప్రిఫర్ చేయకపోతేనే బెటర్ అనిపిస్తుంది. సో ఇక్కడ తీసుకురావడం కూడా కొంచెమే తీసుకొచ్చారు. సో చికెన్ కోసమని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే కోసుకుంటున్నాను అనమాట. సో మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వచ్చేది కూడా 1 డేకే, అది కూడా 1 నైట్. 2-3 డేస్కి రండి అంటే లేదమ్మా పని ఉంది వెళ్ళిపోతాము, ఇంకా వాళ్ళు రాలేదు, వెళ్ళిపోతాము అనుకుని అంటున్నారు అనమాట. సో తాతయ్యకి కొంచెం ఐ ఇష్యూ ఉంటుండే. సో ఇక్కడ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అయితే ఉంది బరంపూర్లో. సో అక్కడైతే చెకప్ చేయించుకోవడానికి తీసుకువెళ్తారు. అలా పాపను కూడా చూస్తారు తన్విక్ అని అనుకొని అయితే చెప్పారనమాట. వాళ్ళు రావడమే నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా రోజులు అయిపోయిందండి నేను వెళ్ళడమే, కానీ వాళ్ళు వచ్చిందే లేదు.
సో ఇక్కడైతే మా వారు ఎంతవరకు రెడీ అయిందో ఫుడ్ అని చూస్తున్నారు. మా వారికి హోల్ డేలో కంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం ఉంటుంది చూసారా, అది చాలా ఇష్టం అనమాట. గింజలను తినేది, అది వెజ్ అని నాన్ వెజ్ అని చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. అదే మార్నింగ్ వెజ్ కూర మధ్యాహ్నం కొందంటే అస్సలు తింటారు అనమాట. సో ఒకసారి టేస్ట్ తెలిసిపోద్ది కాబట్టి రెండోసారి అస్సలు తినరు. సో ఇక్కడ వచ్చేసి నేను ఉల్లిపాయలు అయితే వేగించుకొని అందులోనే పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని రుబ్బుకున్న పేస్ట్ని అయితే వేసేసి నూనె తేలుతుంది చూసారా, పచ్చివాసన పోయినంత వరకు అయితే మిక్స్ చేసుకుంటున్నాను. నాకు ఇలా ఎవరైనా వస్తారు అంటే వంట చేయడం అంటే చాలా ఇష్టం. అది కూడా చిన్న గిన్నెలు ఉంటే నాకు వండబుద్ధి అవ్వదండి, పెద్ద హండీలు ఉండాలి, అలాంటివి అయితే వండడానికి నాకు ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. అందులో ఇంకేంటంటే నాలుగు స్టవ్లు కాబట్టి బర్నర్స్ ఉన్నాయి కాబట్టి ఆ బర్నర్స్లో చాలా ఈజీగా వంట అయిపోద్ది అనమాట. 2 గంటలు అవ్వాల్సింది గంటలో అయిపోద్ది. సో ఇక్కడైతే నేను గరం మసాలా కొంచెం వేసేసుకొని పసుపు ఉప్పు కారం వేసుకొని ఇంకొంతసేపు మగ్గబెడుతున్నాను అనమాట పులుసుని. సో మేమైతే అంటే మా అమ్మగారు ఎట్లనే ఉండేవారండి. సో ఇది మా అమ్మగారు వండిన స్టైల్లోనే అన్నీ ఉండాయన్నమాట. చికెన్ కోసమని అదే ప్యాన్లో రొయ్యలు వండిన ప్యాన్లోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వేసేసి మిక్స్ చేసేసాను. ఇక్కడైతే నూనె పైకి తేలినట్టు అయిందని ఇంకా నేను ఉప్పు కారం పెట్టేసి మ్యారినేట్ అయితే చేయలేదన్నమాట చేపల్ని. ఇలాగే అందులో ఒక్కొక్క ముక్క వేసేసి కొద్దిసేపు మూత పెట్టేద్దాం 5 నిమిషాలు, కొంచెం ఉప్పు కారం పడుతుంది కదా, ఆ తర్వాత చింతపండు పులుసు వేద్దాము అనుకొని అన్నీనైతే ఇలాంటి ముక్కలన్నీ పెట్టేస్తున్నాను అనమాట. తలకాయ ముక్క తోక ముక్కలన్నీ పులుసులు పెట్టేసి మధ్య ముక్కలన్నీ ఫ్రై కొని ఉంచుదాము అనుకొని ఇక్కడైతే ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. చికెన్ అయితే వేసాను. చికెన్ కూడా సింపుల్గానే వేసానండి, ఎందుకంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఎక్కువ కారం తింటారు అనమాట. నాకు నాన్ వెజ్లో ఎక్కువ కారం పడితే కానీ అనిపించదు నాన్ వెజ్ తిన్నానని. మళ్ళీ గరం మసాలా గట్రా ఎక్కువ అయిపోతే మళ్ళీ కడుపు పాడైపోద్ది అనుకొని తక్కువ వేసాను. సో ఇక్కడైతే ఇంకా ఉప్పు కారం బాగా ముక్కలు పట్టేసింది, ఇంకా చింతపండు పులుసు వేసేసాను. ఇక్కడ వచ్చేసి మటన్ అనమాట. మటను నేను చాలా వెరైటీగా వండుతానండి. కొన్నిసార్లు జీడిపప్పు లవంగాలు ఇలాంటివన్నీ వేసి మిక్సీ రుబ్బుకొని పేస్ట్లా చేసి అలా కూడా చేస్తాను. బట్ ఇక్కడ వచ్చేసి చిన్నప్పుడు మా అమ్మ నాతో కలిపించేది అనమాట మటను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి అందులోనే గరం మసాలా, ఉల్లిపాయలు కూడా పొడుగ్గా ఎక్కువగా కోయించేది అనమాట. ఒక 10-20 ఉల్లిపాయలు కోయించేది. అవి కట్ చేసిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు ఎంత ఆయిల్ వేసి మంచిగా ముక్కలన్నింటికి పట్టించేది అనమాట మా అమ్మ. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడాను. అలాగంతా మటన్ అంతా కలిపేసి ఇలాగా ముక్కలకి మనం వేసిన ఉప్పు పసుపు కారం అన్నీ పట్టేలాగా మంచిగా కలపమనేది. అది అలాగా కుక్కర్లో వేసేసేది అనమాట. కొంచెం ఆయిలే వేసేది, చిన్న టీ కప్ ఆయిల్ కాదండి, వాటర్, చిన్న టీ కప్ వాటర్ మాత్రమే వేసి మూత పెట్టేసేది అనమాట. ఇంకా విజిల్ పెట్టేసేది. సో ఎంత బాగా అంటే చాలా బాగా వచ్చేదండి. సో నేను కూడా ఈరోజు అదే విధంగా ఉండాను అనమాట. ఎక్కువ మసాలాలు అవేం రుబ్బలేదు. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నాను అంటే ఇలాగ నేను జీడిపప్పు ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ కొంచెం మంచిగా వేపేసి అట్లా మిక్సీ పట్టుకొని మటన్లో వేసేసి అలా చేస్తాను అనమాట. ఎప్పుడైనా చేస్తే డెఫినెట్గా నా ఛానల్లో షేర్ చేసుకుంటానండి. ఇవి వచ్చేసి ఉప్పు కారము పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసిన చేపలు అనమాట. ఇక్కడ చూడండి చేపల పులుసు అయిపోయింది, నూనె పైకి తేలుతుంది. అలా తేలితేనే చేపల పులుసు అంటారు అనమాట. బయట ఆయిల్ ఫుడ్ తినకూడదు, కానీ ఇంట్లో మాత్రం ఇలా ఫ్రెష్గా మంచిగా వండుకుంటే ఏం కాదండి, హెల్త్ బాగానే ఉంటుంది. చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది. మార్నింగ్ కోసం అని నేను గింజను కొనిన చేపలు అయిపోయి సింక్ నిండా అంట్లు ఉన్నాయన్నమాట. వంట చేసి కానీ సంబరం కాదు కదండి, ఆ గిన్నెలు తోమినప్పుడు కూడా సరిపోద్ది. ఇంకా అవన్నీ నేనే చేసుకుంటాను. నా ఇంట్లో పని మ్యాక్సిమం ఫుల్గా నేనే చేసుకుంటాను అనమాట. గిన్నెలు వాష్ చేయడం అవన్నీ, ఇల్లు తుడుచుకోవడము, ఇల్లు మాపింగ్ అన్నీ దులుపుకోవడము అన్నీ. ఒక వాషింగ్ మెషిన్ మాత్రం ఉంది, అది మాత్రం వేసుకుంటూ ఉంటాను తప్పించి మిగతావన్నీ నేనే చేసుకుంటాను. నా పని నేను చేసుకుంటే నాకు హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి చారు కోసం అని నేను రెడీ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. కొన్ని ఇంకా అమ్మమ్మ వాళ్ళంతా పని అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా అక్కడికి ఒక 1 డే తర్వాత వీడియో. సో ఆ మొత్తం వీడియో షూట్ చేయడం కుదరలేదు. ఇంకా అమ్మమ్మ తాతయ్య రావడంతో వాళ్ళతోనే నాకు అయిపోయింది టైం స్పెండ్ చేయడము. ఇక్కడైతే నాకు బాగా డాండ్రఫ్ ఎక్కువ అయిపోయిందని నైట్ మెంతులు నానపెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ లేచి మెంతులు, అందులో కొంచెం పెరుగు, రోజ్మెరీ ఆయిల్ ఉంటుంది కదా, అది వేసుకొని గ్రైండ్ చేసుకొని తలకైతే పెట్టించేసాను. ఏంటో స్కాల్ప్ అంతా కొంచెం డ్రై అయిపోయి మొత్తం డాండ్రఫ్ అయిపోయింది అనమాట. హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతుంది. ఈ మధ్యన అస్సలు పట్టించుకోలేదు. కొన్ని స్ట్రెస్సెస్ వల్ల అండ్ హార్మోన్స్ కూడా లేడీస్లో అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది. అండ్ బేసిక్గా
ఫ్రూట్స్ అవన్నీ తీసుకోవాలంటారు. ఏంటో నేను అస్సలు తీసుకోవడం లేదు. ఇక్కడ వచ్చేసి ఇంకా తలకి ఆ ప్యాక్ పెట్టేసిన తర్వాత హై ప్రోటీన్ ఫుడ్ అనమాట. అంటే దీంట్లోనే రాజ్మా, శనగలు, నల్ల శనగలు, పెసలు అన్నీ ఉంటాయన్నమాట. దీంట్లో అదే ఒక విజిల్ అయితే కొట్టించేసాను శనగల్ని. ఉల్లిపాయలు, టమాటాలు వేసి తాలింపు వేసుకున్నాను అనమాట. తన్విక పాప కోసం కారం లేకుండా పక్కకు తీసుకుంటున్నాను. మళ్ళీ కారం వేసి కొంచెం కలిపేసి మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ అదే స్టవ్ మీద పెట్టేసాను అనమాట. అండ్ ఇక్కడ అన్నం కూడా ఒక సైడ్ పెట్టేసుకున్నాను. కొంచెమే వండానండి. మధ్యాహ్నానికి కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది. సో వేరేది ఏదైనా వండుదాంలే అనుకొని. సో మేము మ్యాక్సిమం కుక్కర్ అన్నం తినమన్నమాట. సో గింజ అన్నమే తింటాము. సో ఇక్కడ వచ్చేసి తన్విక పాప కోసం నేను ఆలూ బైట్స్ అని చేశాను అనమాట. తిను తిను అని వెనకాల అలా పడుతూనే ఉండాలండి తనకి. మళ్ళీ తిన్నప్పుడు టీవీ కూడా అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ముందు రోజు గట్టిగా వర్షం పడడం వల్ల బాల్కనీ అంతా చెత్త అయిపోయింది. పావురాలు కూడా ఉన్నాయి, చెత్త చేసేస్తున్నాయి. మా వారు ఇంకా సర్లే నువ్వు ఇంట్లో పని చూసుకుని బాల్కనీ కడిగేస్తానని చెప్పారు. ఏదైనా హస్బెండ్లు మనకి మన శ్రమను గుర్తించి ఇలాంటి చిన్న చిన్న హెల్ప్ చేస్తే అదే కొండంత హెల్ప్ అనమాట నాకు. సో మా వారైతే హెల్ప్ చేస్తారండి. ఎందుకు వచ్చినమాట. ఇక్కడైతే నేను తన్విక పాప తిను అని చెప్తున్నాను. ఇంకా నా కోసమని నేను కొంచెం చియా సీడ్స్ వేడి నీళ్ళు నానబెట్టుకున్నాను. అండ్ అందులో మళ్ళీ కొంచెం వేడి నీళ్ళు వేసుకొని ఒక నిమ్మకాయ వేసుకొని తాగుతున్నాను అనమాట. అంటే ఈ మధ్యన చియా సీడ్స్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ ఇలాంటి చాలా అంటే చాలా ఫైబర్ అన్నీ ఉన్నాయంటండి, ప్రోటీన్ అవన్నీ. సో మార్నింగ్ ఇది తాగితే మంచిదంట. బేసిక్గా నార్మల్గా చిన్నప్పటి నుంచి మేము లెమన్ హనీ తాగేవాళ్ళమండి. అమ్మమ్మ ఐటీడీఏలో జాబ్ చేసేవారు అనమాట, సీతంపేట. అక్కడ అంతా అంటే ట్రైబల్సే ఉండేవాళ్ళు కదండి. సో అక్కడ నుంచి తేనెని తీసుకొచ్చేది. సో ఈ సాక్షి పేపర్లోన చిన్న చిన్న టిప్స్ వసుంధరలో గట్రా పడేవన్నమాట. సన్నం అవడానికి, పొట్ట కొవ్వు తగ్గడానికి లెమను లూక్ వామ్ వాటర్లో వేసుకొని తాగండి హనీ అనుకొని. సో అవి ఫాలో అయ్యేవాళ్ళం చిన్నప్పటి నుంచి. సో క్లైమేట్ అయితే అలాగే ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి పువ్వులు ముందు రోజు ఏరు పెట్టుకున్నాను. ఆ రోజు నాకు వెళ్ళడం కుదరలేదు. ఇంకా తన్విక పాప ఇక్కడ కింద వాళ్ళ నాన్నతో వాకింగ్కి వెళ్ళి ఇగోంటి ఈ పువ్వులు తీసుకొచ్చిందనమాట. దీనికి ఏమంటారంటే మర్చిపోయాను, పారిజాతం పువ్వులు. సో దేవుడి కోసం తీసుకొచ్చింది. మా కాలనీలో పువ్వులకైతే కరువు లేదండి. ఏ పూజని చేసుకోవాలి కానీ అన్ని పువ్వులు ఇక్కడే. గులాబీలు అవని, నందివర్ధనాలు అవని, శంఖం పూలు అవని, మందారాలు, తెల్ల మందారము, ఎర్ర మందారము, ముద్ద మందారం ఇలాంటి చాలా అంటే చాలా పూలు అనమాట. సో ఇక్కడైతే నేను చంద్రముఖి సినిమా చూసుకొని దీపం అయితే చక్కగా పెట్టేశాను అనమాట. ఇంకా మిగతా పనులు కానిద్దాము, బయటకు వెళ్ళే పని ఉంది కదా. ఇంక ఇంట్లో మిగిలిపోయిన కొన్ని వెజిటేబుల్స్, కొత్తిమీర అవన్నీ ఉన్నాయి. సో కొంచెం కొత్తిమీర రైస్ చేసేస్తాను అనుకొని ఇంక అన్నీ అయితే రెడీ చేసుకుని కట్ చేసుకుని అయితే పెట్టుకున్నాను. సో ఇందులోనే కొత్తిమీర, టమాటా వేసేసుకొని మంచిగా గ్రైండ్ అయితే చేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి కూడా వేసి గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను క్యారెట్, నెక్స్ట్ ఏమో దుంపలు, అదర్ ఈ గ్రీన్ పీస్ కూడా ఉంటుండే. సో వాటిని కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు కుక్కర్ అయితే హీట్ చేసుకున్నాను. కుక్కర్లో కొంచెం నెయ్యి అయితే వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మన దగ్గర ఉన్న గరం మసాలా సామాన్లు అయితే వేసుకోవాలి. ఈ నెయ్యి వచ్చేసి డబ్బా నెయ్యి అనమాట, అమ్మమ్మ తీసుకొచ్చింది. నాకు మా అమ్మమ్మ ఏం తీసుకురాకపోయినా పర్లేదండి, నెయ్యి తీసుకొస్తే అదే చాలా హ్యాపీ. డబ్బా నెయ్యి తీసుకొచ్చింది, ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకు నెయ్యి అంటే అదొక ఆబ్సెషన్ అనమాట. నెయ్యి ఉంటే చెప్పాను, నాకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను అనమాట, నాకు నెయ్యి ఉంటే లేనిపోయిన వంటలు అన్నీ చేయాలనిపిస్తుంది. ఇంకో బాటిల్ చూపించాను కదా, అది మా అత్తయ్య వాళ్ళ ఇంటి నెయ్యి తీసుకొచ్చాను అనమాట. ఇది అమ్మమ్మది, అది అత్తయ్య వాళ్ళది. సో శ్రావణ మాసంలో నెయ్యి కొలత అయితే నా దగ్గర అస్సలు లేదు. సో మొత్తానికి ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్ర అండ్ పచ్చిమిర్చి అండ్ గరం మసాలా దినుసులు వేసేసుకొని ఉల్లిపాయలు కొట్ర వేసుకొని వేగిన తర్వాత మనం మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది వేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయినంత వరకు. అయితే మొత్తానికి ఇలాంటి ఎక్కడైనా బయట పని ఉంది అంటే ఇలాంటి ఫాస్ట్గా అయిపోయే రెసిపీసే అనమాట. టమాటా రైస్, ఎగ్ రైస్, ఇలాంటి కొత్తిమీర రైస్, కరివేపాకు రైస్, ఇలాంటివన్నీ చాలా ఈజీ రెసిపీస్. సో అలాగా బయటకు వెళ్ళి పని చేసుకుని వచ్చేసి ఇలా ఇంటికి వచ్చాక అలా తినేయచ్చు. ఇంక కూర అవన్నీ అవసరం లేదు, ఒక కచ్చంబర ఉంటే సరిపోతుంది అనమాట. సో నాలాడడానికి ఆకలి ఉంటే సరిపోతుంది తినేయడానికి. సో ఇక్కడైతే పచ్చివాసన పోయిన తర్వాత ఇటువంటి కట్ చేసుకుని పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకొని ఉప్పు, పసుపు, కారము, నెక్స్ట్ ఏమో బిర్యానీ మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసి అందులోనే రైస్ వేసేసుకొని సరిపడినంత వాటర్ వేసుకొని చక్కగా 3 విజిల్లు వస్తే సరిపోతుందండి. మరి ఎక్కువ విజిల్ అయితే ముద్ద అయిపోతుంది.
సో మొత్తానికి రైస్ అవన్నీ వేసేసి ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. నేను రెడీ అయిపోయి తన్విక పాపకు కూడా రెడీ చేసేసాను అనమాట. అయితే మేము తినేసి వెళ్ళిపోవాల్సింది. ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయిందనమాట షాపింగ్కి వెళ్ళేసి వచ్చేటప్పటికే. ఇక్కడైతే తన్విక వాళ్ళ నాన్నతో రెడీ అయిపోయింది. క్లైమేట్ అయితే అట్లనే ఉంది. చూస్తే ఇలా అనిపిస్తుంది కానీ బయటకు వస్తే చెమటలు విపరీతంగా వస్తుంది అనమాట. అంత వేడిగా ఉంది. సో మా వారైతే కార్ తీస్తున్నారు. ఎక్కడ వర్షం గట్రా వస్తే మళ్ళీ ప్రాబ్లము అని. యాక్చువల్లీ వెళ్తుంది కూడా మేము గ్రోసరీ షాపింగ్కి అనమాట. సో ఈ మంత్ అంతా మ్యాక్సిమం నేను ఉండకపోవచ్చు ఇంట్లో, బట్ గ్రోసరీస్ తీసుకోవాలి కొన్ని, తర్వాత అయినా యూజ్ అవుతాయి అనుకొని. సో ఎందుకు ఉండను అనేది నా నెక్స్ట్ వీడియోస్లో మీకు అర్థమవుతూ ఉంటుంది, అప్లోడ్ చేస్తాను. సో ఏంటో మేము వెళ్ళామే కానీ 12 గంటలకు అలాగా చాలా అంటే చాలా రష్గా ఉంది. అప్పుడే రాఖీ రాలేదు కానీ స్టాల్స్ అయితే ఫుల్గా పెట్టేశాడు. బరంపూర్లో పెద్ద పెద్ద స్టాల్స్ పెట్టేశాడు. మరి ఆ రాఖీలు అమ్ముడుపోతాయో లేవో నాకు తెలియదు కానీ లాస్ట్ 2 years నుంచి చూస్తున్నాను అనమాట. అన్నీ రాఖీలు ఉంటున్నాయి, తరగడం లేదు. వాడు లాస్ట్ స్టాకే పెట్టేస్తున్నాడు ఏంటో. వెళ్ళేసరికి కొనాలి. తన్విక కూడా వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతుంది కదా. సో ఆ వీడియో కూడా మీ దగ్గర డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను నేను. చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడైతే మోర్కైతే వచ్చేసాము. మోర్లో చాలా అంటే చాలా ఆఫర్లు పెట్టాడు అనమాట. ఇంకా తగ్గేదేలే అనుకొని అవసరము అనవసరం అన్నీ కొనేసాను. అనవసరం ఏం కొనలేదులేండి. కొన్ని అంటే కొన్ని నాకు నచ్చినవి కొన్నాను అనమాట. మా వారు ఎందుకులే అన్నారు కానీ సర్లే అవసరం పడుతుంది ఎప్పుడో ఒకప్పుడు అనుకొని ఇంకా మోర్లో కూడా రాఖీలు పెట్టేశాడు. 50% ఆఫ్ అంట. ఒక రాఖీ 80 రూపీస్ అంట. అంటే ఆల్మోస్ట్ 40 రూపీస్కి వస్తుంది రాఖీ. కానీ ఎందుకులే అనుకొని ఈ బిక్నో ఇలాంటి స్వీట్స్ కూడా 1+1 ఇచ్చేసాడు ఆఫరు. ఇంకా డ్రాయింగ్ బుక్స్ ఇవన్నీ మా వారు చూస్తున్నారు. మా వారికి బుక్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంట్లో కుప్పలు బుక్స్, A4 సైజ్ పేపర్స్ ఉన్నా కూడా అవి వాడరు. నేను కొత్త బుక్లు కావాలనుకొని ఇక్కడ తన్విక అమ్మ ఆకలి అంటుంది. ఒక్కొక్క కౌంటర్ చూస్తుంటే తనకి చాక్లెట్స్ బిస్కెట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇంక అక్కడ ఓపెన్ చేసి తినేస్తాను అన్నట్టు ఫీల్ అవుతుంది అనమాట. తనకి ఎలాగో ఒకలాగా కామ్ చేసి ఎదురుగా ఉన్న KFCకి అయితే తీసుకొచ్చాను. ఇంక తీసుకొచ్చి తనకేమో చాకోలావా కేక్ అయితే ఇచ్చేసి, ఇంకా ఆ రోజు థర్స్డే కాబట్టి ఇంక నాన్ వెజ్ తిన్నాం కాబట్టి వెజ్ పనీర్ బర్గర్ ఇచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇచ్చేసాను అనమాట. మా వారి లోపల బిల్లింగ్ చేసుకొని కింద కారులోన గ్రాసరీస్ పెట్టేసి పైకైతే వచ్చారనమాట. ఇంకా తినేసి కొద్దిపాటి ఆకలి శాంతించి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిన తర్వాత నేనైతే బర్గర్స్ అవి తిననండి. జస్ట్ క్రషర్ అయితే కొంచెం తాగుతాను. మింట్ క్రషర్ అయితే కొంచెం నచ్చుతుంది కాబట్టి అది ఒక్కడే తాగాను. ఇంటికి వచ్చి ఆకలి అయితే వేసేసింది. ఇంకా నేనైతే బిర్యానీ కొత్తిమీర రైస్ని అయితే తినేసాను. మా వారి తర్వాత తింటాను చెప్పారు. ఇంక కరెక్ట్ తినే టైం మా పిన్న పని చెప్తుందండి, నాకు 40 వస్తుంది అనుకొని. ఇంకా ఆమెకు ఆ పని కానించి ఇంకా నేను తిన్నప్పటికీ ఇంకా అయిపోయిందిలేండి. సో ఇక్కడితో అయితే నా వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.